ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం కీర్తనల గ్రంథంలో నుండి 21, 22 కీర్తనలు ధ్యానం చేయబోతున్నాము. 21 కీర్తన యేసుక్రీస్తు ఆరోహణమును చూపుతుంది. ఈ కీర్తన కూడా మెస్సీయాను గూర్చినదే. ఈ కీర్తనలో పేర్కొనబడిన రాజు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఆరోహణము ఎంతో మనోజ్ఞమైన దృశ్యం. యేసు పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. నేటి వరకు ఆయన పరలోకములో మనకు ప్రధాన యాజకుడుగా సేవ చేస్తున్నాడు. క్రిస్మసు, ఈస్టరు, పెంతెకోస్తు సంఘటనల్లాగే ఆరోహణము కూడా ఎంతో ముఖ్యమైనది. యేసు పరలోక రాజు, సార్వభౌముడు. ఆయనను తిరస్కరించిన వారికి తీర్పు తప్పదు. ఇది దావీదు రాసిన కీర్తన. క్రీస్తు వస్తాడు, రాజ్యము స్థాపిస్తాడు అనే నిరీక్షణ ఈ కీర్తనలో కనపడుతుంది. రాజులందరిలోకి దావీదు గొప్ప రాజు. దావీదు కుమారుడైన యేసు రాజు దావీదు కంటే గొప్పవాడు. ఆయనే మెస్సీయా, రానై ఉన్న ప్రభువు, రాజులకు రాజు. 21 కీర్తన 1వ వచనం నుండి, యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. రాజు అంటే దావీదు మాత్రమే కాదు, ఇది క్రీస్తును గూర్చిన ప్రవచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం యేసును గురించి అంటున్నది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన రక్షణకర్త శిలువ శ్రమలను భరించాడు. ఆరోహణుడై పరలోకమందు ఆనంద సీమలో ప్రవేశించాడు. మన ప్రభువు ఆరోహణుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. 2వ వచనం, అతని మనోభీష్టం నీవు సఫలం చేస్తున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరిస్తున్నావు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, మహాప్రార్థన చేస్తూ యేసు ప్రభు అన్నాడు, తండ్రి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచు. యేసు ఆరోహణమైనప్పుడు ఆ విధంగా ఆయన మహిమపరచబడ్డాడు. యేసు ప్రార్థన నెరవేరింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించావు. ఈ ప్రార్థన కూడా త్వరలో నెరవేరుతుంది. మనమంతా ఆయనతో కూడా పరలోకంలో సదాకాలం ఉండిపోతాము. 4వ వచనం, ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచే దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతణ్ణి నియమించి ఉన్నావు. నీ సన్నిధిలో సంతోషముతో అతణ్ణి ఉల్లసింపచేసి ఉన్నావు. శ్రోతలు గమనించండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని మన విమోచన క్రయంగా అర్పించాడు. ఆయన పొందిన శిలువ శ్రమలు వర్ణనాతీతమైనవి. గెత్సెమనేలో ఆయన వేదనామయుడై ప్రార్థిస్తూ రక్తస్వేదం కార్చాడు. కీర్తనలు 102 వచనాలు 23, 24. నేను ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన నా బలము కృంగచేశాడు. నేను ఇలాగు మనవి చేశాను, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోవద్దు. నీ సంవత్సరాలు తరతరాలు ఉంటాయి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఇహలోకమందు జీవించాడు. ఆయన చనిపోయినప్పుడు యువకుడు,
లూకాసు వార్త 22:42 ప్రభువు ప్రార్థించాడు, తండ్రి, ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించడం నీ చిత్తమైతే తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. హెబ్రీ పత్రిక 5:7 చెప్పబడినట్లు, శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఎలా అంగీకరించబడ్డాడు? శిలువ మీద చనిపోయినందుచేత పునరుత్థానుడై ఆరోహణమైనప్పుడు అంగీకరించబడ్డాడు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. 7-9 ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుతున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుస్తాడు. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకుంటుంది, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకుంటుంది. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అవుతారు, అగ్ని వారిని దహిస్తుంది. ప్రియ శ్రోతలు, గమనించండి, యేసుక్రీస్తు మన రక్షకుడు, తీర్పరి కూడా. క్రీస్తును తిరస్కరించిన వారికి నిత్య శిక్ష తప్పదు. అగ్నిగుండం నిత్యత్వంలో అట్టివారి కోసం కాచుకొని ఉంది. 10 భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేస్తావు, నరులలో ఉండకుండా వారి సంతానాన్ని నశింపచేస్తావు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించారు, దురుపాయం పన్నారు, కాని దానిని కొనసాగించలేకపోయారు. నీవు వారిని వెనుకకు త్రిప్పివేస్తావు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొడతావు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకో, మేము గానం చేస్తూ నీ పరాక్రమాన్ని కీర్తిస్తాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు శిలువను సహించాడు, పరలోక మహిమ దృష్ట్యా ఆయన శ్రమలను భరించాడు. ఇక్కడి శిలువధారి అక్కడ మకుటధారిగా కనపడుతున్నాడు. తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈ రోజున ప్రభువు పరలోక సింహాసనముపై నుండి ఇక్కడ ఉన్న మనల్ని ఆనందింపచేస్తున్నాడు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా సైతాను అడుగడుగునా ఆయనను ఎదుర్కొన్నాడు. ప్రకటన 12 ఘటసర్పం సైతానే. ఈ ఘటసర్పం శిశువును అనగా యేసుక్రీస్తును మింగివేయాలని చూచింది. గర్భిణీ స్త్రీ అనగా ఇశ్రాయేలు జాతి. అయితే యేసుక్రీస్తు ఆరోహణమయ్యాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ కీర్తనలో తీర్పును గురించి తేటగా వర్ణించబడింది. 2 తెస్సలోని పత్రిక 1:7-8 ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకములో నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేసేటప్పుడు మిమ్మును శ్రమపరిచే వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడడానికి, విశ్వసించిన వారందరూ ప్రశంసించబడడానికి ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమనే దండన పొందుతారు. 21 కీర్తన ఆరోహణ కీర్తన. యేసుక్రీస్తునందు మనకందరికీ ఈ రోజున మహిమాన్వితమైన కృప అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము 22 కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తన పవిత్ర భూమి లాంటిది. ఇది శిలువ కీర్తన. ఈ కీర్తన ఆదికాండం 22 యెషయా గ్రంథం 53 సరిపోలుతుంది. యేసు శిలువ శ్రమలు ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి. సువార్తల్లో యేసు శిలువ వేత ఒక చరిత్రగా వర్ణించబడింది గాని ఇక్కడ శిలువ వేయబడిన యేసు యొక్క మానసిక స్థితి చిత్రించబడింది. శిలువ మీద యేసు ప్రభు ఈ కీర్తన అంతా పాడాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ వేత సమయంలో ఆయన పడిన మనోవేదన ఈ కీర్తనలో వర్ణించబడింది.
లోక పాపాల నిమిత్తం ఆయన శిలువ మీద చనిపోతున్నాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. ఆయన పరలోకానికి ఇహలోకానికి నిచ్చెన అయ్యాడు. 2 కొరింథీ 5:21 మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందారు. ఇప్పుడు 22 కీర్తన 1 నుండి యేసు శిలువపై నుండి ఆక్రందన చేస్తున్నాడు. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడావు. నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. యేసు ప్రభువు శిలువ మీద ఒంటరితనాన్ని అనుభవించాడు. తన దేవుడు, తన తండ్రి తనను చేయి విడిచాడు. మానవుడుగా యేసు పొందిన బాధ ఎంతో తీవ్రమైనది. ఆయన లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హెబ్రీ పత్రిక 2:9 ఈ సందర్భంలో మనము గమనించాలి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. హెబ్రీ పత్రిక 2:14 మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి ఆయన రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యోహాను సువార్త 8:29 ప్రభువు అన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అయితే ఇక్కడ శిలువ మీద దేవుడు తనను చేయి విడిచాడు. యేసు భయంకరమైన ఈ అనుభవం పొందాడు. 3 నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇప్పుడు యేసు లోక ప్రజలందరి కొరకు పాపముగా చేయబడ్డాడు. యోహాను సువార్త 16:32 ప్రభువే స్వయంగా చెప్పాడు, ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే ఘడియ వస్తున్నది, అది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యేసును సిపాయులు బంధించినప్పుడు, పిలాతు యేసును కొరడాలతో కొట్టించినప్పుడు, ఆయన శరీరంలోనికి శిలువ మేకులు దిగగొట్టినప్పుడు తండ్రి ఆయనతో ఉన్నాడు. గాని శిలువ మీద చివరి 3 గంటలు దేవుడాయనను విడిచాడు. యెషయా 53:10 ఆయనను నలగగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. దేవుడు ఎట్టి ఘోరపాపినైనా విడిచిపెట్టడు. అయితే మన కొరకై పాపముగా చేయబడిన యేసును దేవుడు విడిచిపెట్టవలసి వచ్చింది. యేసు ప్రభువు తీవ్రమైన వేదన చేత ఆ కేక వేశాడు. తండ్రి ఎడబాటు సహించలేకపోయాడు. ఆయన దౌర్జన్యము నొందాడు. బాధింపబడినా ఆయన నోరు తెరవలేదు. వధకు తేబడే గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. గాని దేవుడు తనను విడిచిపెట్టినప్పుడు ఆ బాధ భరించలేక, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు అంటూ కేక పెట్టాడు. ఆ కేకకు రాళ్లు సహితం బ్రద్దలయ్యాయి. సృష్టికర్త శ్రమ పడుతున్నాడు. మానవునికి అది భరించరాని బాధ. 6 నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడినవాడను, ప్రజల చేత తృణీకరించబడినవాడను. సింహమై గర్జించాడు, ఇక్కడ నేను పురుగును అంటున్నాడు. ఆయన తృణీకరించబడినవాడయ్యాడు, మనుష్యుల వలన విసర్జించబడినవాడు, వ్యసనాక్రాంతుడు,
వ్యాధిని అనుభవించినవాడు, మనుష్యులు చూడనొల్లని వాడయ్యాడు. నేను పురుగును అంటున్నాడు, ఎంతో తగ్గించబడ్డాడు. ఈయనే యెషయా 1:18 ఏమన్నాడు? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివవుతాయి. ఆయన రక్తము మన పాపాలను కడిగివేయగలదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. 7-8 నన్ను చూచేవారందరూ పెదవులు విరిచి తల ఆడిస్తూ నన్ను అపహసిస్తున్నారు. యెహోవా మీద నీ భారము మోపు, ఆయన వానిని విడిపిస్తాడేమో. అతడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన అతణ్ణి తప్పిస్తాడేమో అన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడుతుండగా అది చూస్తూ పరిసయ్యులు అపహసించారు. మత్తయి సువార్త 27:36 వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉన్నారు. వారు ఆయన మీద తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. అప్పుడు ప్రభువు లూకా సువార్త 23:34 చెప్పబడినట్లు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, గనుక వీరిని క్షమించు అన్నాడు. యేసు శిలువపై ఉండి తన తల్లిని చూచాడు. 9-10 గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేస్తూ ఉండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించావు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. యోహాను శుభవార్త 19:26 ప్రభు అన్నాడు, అమ్మా, ఇడుగో నీ కుమారుడు. గలిలయలోని కానా అనే ఊరిలో వివాహము జరిగినప్పుడు మరియ యేసును ఒక అద్భుతం కోసం అడిగింది. అప్పుడు యేసు, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అది ఇప్పుడు వచ్చింది. అమ్మా, ఇడుగో నీ కుమారుడు, చూడు అంటున్నాడు. నీ కుమారుని శిలువ మరణం గొప్ప అద్భుతం కాదా? ఇంతకంటే మరేమి కావాలి? 12 వృషభములు అనేకం నన్ను చుట్టుకొని ఉన్నాయి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. తన శిలువ చుట్టూరా వన్యమృగాలున్నాయి. వారు తనను చిత్రవధ చేస్తున్నారు. చీలుస్తూ గర్జించే సింహము వలె వారు నోళ్లు తెరుస్తున్నారు. రోమా ప్రభుత్వం తనను సిలువ వేసింది. వీరు గర్జించే సింహాల వలె ఉన్నారు. సింహం రోమా ప్రభుత్వ చిహ్నం. నేను నీళ్లవలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ఇది ప్రవచనం. యేసు చనిపోతున్నప్పుడు ఆయన చెమట ధారగా ప్రవహించింది. ఎముకలు స్థానం తప్పాయి. కీళ్లు నరాలు చిత్రహింసకు గురయ్యాయి. హృదయము మైనమై కరిగిపోయింది. యోహాను సువార్త 19:34 సిపాయి వచ్చి పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుండి రక్తము నీరు కారాయి. యేసు హృదయము బ్రద్దలైపోయింది. 15 యేసు, నేను దప్పిగొంటున్నాను అన్నాడు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలె అయింది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కుక్కలు అనగా అన్యజాతులు అని భావం. ఆయన కాళ్ళు చేతులలో శిలువ మేకులు కొట్టబడ్డాయి. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను. వారు నిదానిస్తూ నన్ను తేరి చూస్తున్నారు. నా వస్త్రాలు వారు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. ఆయన అంగీని వారు తీసుకున్నారు. సిపాయిలు ఆ అంగీ కోసం చీట్లు వేయటం జరిగింది. ఆ తరువాత యేసు ప్రభువు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. 19 యెహోవా, దూరముగా ఉండవద్దు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించు. లూకా సువార్త 23:46
ప్రభు అన్నాడు, తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను. సింహపు నోటి నుండి నన్ను రక్షించు. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. గురుపోతు భయంకరమైన మృగం. అలాంటి మనుష్యులు యేసు ప్రభువును చిత్రవధ చేశారు. శిలువ అనడానికి గ్రీకు భాషలో స్టౌరోస్ అనే పదం వాడబడింది. శిలువ వేత భయంకరమైన చిత్రహింస. శిలువ అనడానికి బదులు మరొక పదం బైబిలులో వాడబడింది, క్సులోన్, అనగా చెట్టు లేక మ్రాను. గురుపోతు కొమ్ములు అనగా శిలువ అని ప్రవచన రీతిగా మనము గ్రహించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో జీవవృక్షం పేర్కొనబడింది. అది కూడా క్సులోన్ అనే గ్రీకు పదం. యేసు మ్రాను మీద వేలాడాడు. ఆ మ్రానే మనకు జీవవృక్షమైంది. ఇప్పుడు ఈ కీర్తన చివరికి వచ్చేశాము. 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజము మధ్యన నిన్ను స్తుతిస్తాను. ఈ మాటల్లో విజయం ధ్వనిస్తోంది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, యేసు నామమే రక్షించే నామము. కీర్తన 22, 25, 26 వచనాలు, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడుతాను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. మీ హృదయాలు తెప్పరిల్లి బ్రతుకుతాయి. యేసు ప్రభు తనతో పాటు సిలువ వేయబడిన దొంగను తీసుకొని దేవునికి మ్రొక్కుబడిగా చెల్లించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, ఈ రోజున నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు ప్రభు. పాఠం ఇక్కడ ఆపుదాము. దైవాశీస్సులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.